నమస్తే అండి. నేను మీ సంజన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తాను. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అంటారు కదా. ఆడవారి మనసు ఎవరు అర్థం చేసుకోలేరు అంటారు కదా. అటువంటి ఆడపిల్ల మనసు గురించి ఒక పోస్ట్ చదివాను. నాకు బాగా నచ్చింది. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. నవ్వుతూ, తుళ్ళుతూ, నవ్విస్తూ, ఎదుటివాళ్ళ సంతోషాన్నే కోరుకుంటూ, ఎదుటివాళ్ళ బాధల్ని అర్థం చేసుకుంటూ ఉండే ఆడపిల్ల మౌనంగా మారిపోయిందంటే దానికి చాలా కారణాలే ఉంటాయండి. వాటి గురించి నేను కొన్ని వివరంగా చెప్తాను మీకు. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీతో బాగా మాట్లాడుతుంది అంటే ఎవ్రీథింగ్ ఫైన్ అని అనుకోవాలి. అదే అమ్మాయి నీతో పోట్లాడుతుంది అంటే ఇప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఫైన్, షీ విల్ గెట్ బ్యాక్ సూన్ అని అనుకోవచ్చు. కానీ అదే అమ్మాయి నీతో మాట్లాడకుండా, పోట్లాడకుండా, నువ్వు టెక్స్ట్ చేసినా దానికి ఆన్సర్ చేయకుండా ఉంటే ఇట్స్ నాట్ ఫైన్ అని గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయి సైలెంట్గా ఉంది అంటే అది మామూలు విషయం కాదు. అసలు అమ్మాయి ఎప్పుడు సైలెంట్ అవుతుందో తెలుసా? ప్రేమించిన అమ్మాయి మీకు తన బాధని ఎక్స్ప్లెయిన్ చేసి, అన్ని విషయాల్లో కన్విన్స్ చేసి, చిన్న విషయాలకు ఆర్గ్యూ చేసి మీకోసం కన్నీరు కార్చి, అర్థం చేసుకోలేని మీకు తన ప్రేమను అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేసి అలిసిపోయి ఇక చేయడానికి ఏమీ లేదు, ఏమి చేసినా ఉపయోగం లేదు అని తెలుసుకొని మౌనాన్ని ఆశ్రయిస్తుంది. ఎప్పుడైతే ఒక అమ్మాయి మౌనాన్ని ఆశ్రయించిందో అప్పుడే నువ్వు గుర్తుపెట్టుకో, నీ జీవితం నుండి తను వెళ్ళిపోవడానికి సిద్ధమైంది అని అర్థం. షీ డన్ విత్ యూ. అందుకే ఆడపిల్ల మౌనాన్ని ఈజీగా తీసుకోవద్దు. తాను బయటకు సైలెంట్గా ఉన్నా లోపల అగ్నిపర్వతం వంటి బాధ ఉంటుంది. పోట్లాడి, కొట్లాడి, బ్లాక్మెయిల్ చేసి, అరిచి, బెదిరించి కావాల్సింది సాధించుకొని వెళ్ళిపోయే అమ్మాయిలే చాలామంది ఉంటారు ఈ ప్రపంచంలో. కానీ ఏమి చేసినా ఉపయోగం లేదని తెలిసి సైలెంట్గా వెళ్ళిపోయే అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్లకు డబ్బులు, ఆస్తులు, ఆభరణాలు ఏమీ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, మీరు, మీ ప్రేమ మాత్రమే కావాలి. అలాంటి వారి ప్రేమ నిజం, వారి మాట నిజం. దయచేసి మీరు ప్రేమించిన అమ్మాయి మౌనంగా ఉందని లైట్ తీసుకోకండి. సాధ్యమైనంత వరకు తనతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే మీరు మీ జీవితంలో చాలా విలువైన వ్యక్తిని కోల్పోయారని గుర్తుంచుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.